శ్రీరామనవమి రోజైతే క గుడిని బాగా అలంకరిస్తూ ఉంటారు. శ్రీరామనవమికి అరేంజ్‌మెంట్స్ అయితే అన్నీ చేస్తూ ఉంటారు. ఇక అక్షయ్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు గుడికి వచ్చి దండం పెట్టుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక అక్షయ్ ఫ్యామిలీ మొత్తం పైకి వెళ్తూ ఉంటారు. ఇక శ్రీకర్, కమల్, శ్రియ అందరూ పైకి వెళ్తూ ఉంటారు. ఇక పంతులు గారు అయితే, "వచ్చేసారా? మీ పెద్ద కోడలేది ఇంకా రాలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. "మీకు చెప్పాం కదండీ! మా పెద్ద కోడలు లేదు, ఊర్లో లేదని చెప్పాం కదా! మళ్ళీ ఇప్పుడు తననే అడుగుతున్నారు ఏంటి" అని అంటే, "అవని వచ్చేసింది, ఇక్కడే ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "నేను చూశాను" అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్, పార్వతి వీళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. "ఏంటి అవని ఇక్కడికి వచ్చిందా?" అని అయితే షాక్ అవుతాడు అక్షయ్. అలా షాక్ అయ్యేసరికి అవని అయితే అలా వస్తూ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అవని అలా కనిపించేసరికి ఒకసారిగా అక్షయ్ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక అవని అయితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్షయ్ కూడా షాక్ అయ్యి పార్వతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతారు. ఇక అవని అలా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "అమ్మ" అని చెప్పేసి ఆరాధ్య అయితే అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే ఆరాధ్య అని చెప్పేసి అవని అయితే ఆరాధ్యని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ హగ్ చేసుకునేసరికి పార్వతి అయితే చాలా కోపంతో ఉంటుంది అవనిపై. ఇక అవని వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి, "ఇక్కడ అమ్మ పండగ రోజు అన్నయ్యని వదిన్ని కలిపి చూస్తే ఎంత ఇదిగా ఉంది కదమ్మా! ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి అన్నయ్య వదినలతో వ్రతం చేస్తే ఇంకా మంచిది" అని అయితే అంటూ ఉంటాడు కమల్. అలా అనేసరికి పార్వతి, అక్షయ్ వీళ్ళు షాక్ అయ్యి అలా చూసేసరికి అవని అయితే అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య వైపు. ఇక అవని పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది, "అవని ఉంది కదా, ఇక నేనెందుకు, నా అవసరం లేదు" అని చెప్పేసి పార్వతి అయితే చాలా సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. ఇక నేను ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పేసి పార్వతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా పార్వతి వెళ్ళిపోవడం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటి అత్తయ్య ఎంత మొండిగా ఉన్నారు అనేది అనుకుంటూ ఉంటుంది అవని.